కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాకముందు కేసీఆర్ అవినీతి బయటపెడతామన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ 11 ఏళ్ల పాలనపై హనుమకొండలో మాట్లాడిన డీకే అరుణ కేసీఆర్ అవినీతిని బయటపెట్టి జైలుకు పంపిస్తామన్న రాహుల్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో ఎంతమంది ఎంతెంత దోచుకున్నారో బయటపెట్టాలన్నారు. కాళేశ్వరం కేసును ఎందుకు సిబిఐకి అప్పగించడం లేదని నిలదీశారు. వెంటనే సిబిఐ ఎంక్వైరీ కోసం కేంద్రానికి లేఖ రాయాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. దొరికినట్టు మనం ఇవాళ మీడియాలో చూస్తాం. అట్లా దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఎంతెంత దోచుకున్నారో ఒకసారి మనం ఆలోచన చేయండి. కాళేశ్వరం విషయంలో సపోర్ట్ చేస్తే ఏదో 4 మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ బీజేపీ ఒకటనే మాట చెప్పి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నా, మీ రాహుల్ గాంధీ గారిని ఒకటి అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండ్రు ఎన్నికల్లో? కాళేశ్వరం పైన అవినీతిని బయటకు కక్కిస్తాం, అవినీతిని బయట పెడతాం, వాళ్ళని జైలుకు పంపిస్తాం, మాకు అధికారం ఏంటని అడిగిండు. ఇప్పుడున్న ముఖ్యమంత్రుడు అదే మాట మాట్లాడిన అదే పాట పాడిండు. మరి ఇవాళ ఎందుకు దాని మీద సిబిఐ ఎంక్వైరీకి వీళ్ళు ఆదేశించడం లేదు? ఎందుకు దానికి అలో చేయడం లేదు? ఇమ్మీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయండి. ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తున్నాం, అధికారంలోకి రాకముందు ఒకటి మాట్లాడిండ్రు, అధికారంలోకి వచ్చినాక ఒకటి మాట్లాడుతుండ్రు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేస్తాం, జైలుకు పంపిస్తాం అన్నారు. కాళేశ్వరం గురించి పెద్ద ఎత్తున అనేక మాటలు చెప్పిండ్రు. కానీ ఇవాళ మాట్లాడితే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటేటటువంటి మాటలాడి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కాళేశ్వరం విషయంలో ఇవాళ మనం చూసినాం పత్రికల్లో, దాంట్లో పనిచేసినటువంటి ఒక ఇంజనీర్ 100 కోట్లు వెళ్ళినాయి ఆయన దగ్గర. 200 కోట్లకు పైగా ఇవాళ వారి దగ్గర దొరికినట్టు మనం ఇవాళ మీడియాలో చూస్తాం. అట్లా దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఎంతెంత దోచుకున్నారో ఒకసారి మనం ఆలోచన చేయండి. కాళేశ్వరం విషయం